పంట చుక్క పొడుపు చక్కనై దిక్కులన్నీ రెక్క విప్పి సుతులు పాడగా దేవాదూత గణములచే దివినాదు సునతులం దేవాదూత గణములచే దివినాదు సునతి నుతులను పాడుదా క్రీస్తుని స్తుతించదం ఈ దినం శుభదినం క్రీస్తు జన్మదినం లా 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 ఈ దినం శుభదినం క్రీస్తు జన్మదినం క్రీస్తుని స్తుతించదం ఈ దినం లా 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 లా. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతి
క్రీస్తు సర్వోన్నతులకు మన దేవుని రక్షకుడకు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినం కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలియజేస్తున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కలవారిగా తన కొరకు పవిత్రపరుచుకొని తన సొంతుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను. రెండవ పట్టణము పునీత పౌలు. దేవుని ప్రజలందరకు బాలయేసుని యొక్క ఆశీస్సులు, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నా పేరు ఫాదర్ అల్ఫోన్స్. నేను సెయింట్ జేవియర్స్ క్యాథలిక్ చర్చ్లో గురువుగా, యాజకుడిగా ఉంటున్నాను. ఈరోజు 24 అర్ధరాత్రి నుంచి 25 డిసెంబర్ 25వ తారీఖు అంతా కూడా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడుకుంటున్నాము. లోకమంతటా సంబరాలు చేసుకుంటున్నాము. చీకటిగా ఉన్నటువంటి ఈ లోకానికి వెలుగును తీసుకువచ్చినటువంటి యేసు ప్రభువు పాపం అనేటటువంటి చీకటిని పారద్రోలటానికి ఈ లోకములో నరులుగా జీవిస్తున్న మనకు మంచి మార్గాన్ని చూపించేదానికి నరుడై జన్మించాడు ప్రభువు. తనను తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చి ఆయన శిలువ మీద మరణం పొంది భూస్థాపితం గావించబడి 3వ నాడు ఉత్థానమై లేచాడు. తన యొక్క రక్షణ కార్యాన్ని మన కోసము, మనకు జీవం ఇచ్చేదానికోసం, తన మరణించడాని కోసం ఈనాడు జన్మించాడు.
కారణ జన్ముడైనటువంటి యేసు ప్రభువు ఊరికనే పుట్టలేదు. ఆయన కన్య గర్భము నుండి, మరియ నుండి పవిత్రాత్మ ప్రభావం వలన ఇక్కడ ఈ లోకములో జన్మించాడు. కాబట్టి ఈ ఆనంద సంబరాన్ని, ఈ సంతోషకరమైనటువంటి వార్తను లోకమంతటా ప్రకటించాలని ఈ క్రిస్మస్ పండుగను మేము కొనియాడుతున్నాము. కాబట్టి కథోలిక శ్రీ సభ తరఫున, ఈ యొక్క సెయింట్ జేవియర్ చర్చ్ తరఫున, సంఘ పెద్దలు, మఠవాసులు, ప్రజలు తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ.